వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార జాథా కొనసాగుతోంది. శుక్రవారం కరీంనగర్ రూరల్ మండలం గుమ్మకల్, గుంటూరుపల్లి, ముగ్దుంపూర్ గ్రామాల్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందని ఆరోపించారు. నిరుద్యోగ సమస్య, విద్య, వైద్యం వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించే రాజకీయాలకు కాలం చెల్లిందని, రానున్న రోజుల్లో ప్రజలు మార్పును కోరుకుంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం దశాబ్ద కాలంగా మన దేశాన్ని ప్రధానమంత్రి హోదాలో పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు. కానీ ప్రతి క్షణం ప్రజా వ్యతిరేక విధానాలతోని ప్రజలను మోసం చేస్తూ పాలన కొనసాగిస్తా ఉన్నారు. ఒకవైపు రైతులను ఇబ్బందులకు గురి చేసే విధంగా నల్ల చట్టాలను తీసుకొస్తే ఢిల్లీలో రైతులంతా ఏకమై పోరాటం చేసి, బలిదానాలు చేసి, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేస్తే ఆ నల్ల చట్టాలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పిన పరిస్థితి. ఒక దేశ ప్రధాని తీసుకొచ్చినటువంటి చట్టాలు తప్పని చెప్పేసి క్షమాపణ చెప్పిండంటే ఆయన ఏ విధమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నాడో మనందరం అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా మొన్న కార్మికుల ఇబ్బంది పెట్టే విధంగా నల్ల చట్టాలను తీసుకురావడం జరిగింది. అందులో ప్రధాన పాత్రగా మనం పోరాటం చేసి ఏఐటీయూస్ గా అగ్రభాగాన నిలబడి ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మనం పోరాటం నిర్వహించడం జరిగింది. ఒకవైపు సామాన్యులకు పెట్రోలు, డీజిల్, గ్యాస్, వంట అన్ని గ్యాస్ ధరలు పెంచుతూనే నిత్యావసర ధరలు పెరుగుతూ ఉన్నాయి. మరోవైపు నీట్ కుంభకోణం లాంటి ప్రశ్న పత్రాలను లీక్ చేస్తూ ఆ విద్యార్థులకు ప్రాణాలను పోగొడతా ఉన్న పరిస్థితి. మరోవైపు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు కల్పించలేనటువంటి దీనస్థితి. ఈ విధంగా ఒకవైపు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూనే మరోవైపు తుగ్లక్ పాలన పరిపాలిస్తా ఉన్నాడు. పాలనపరమైన నిమిషాలలో తుగ్లక్ లాగా వ్యవహరిస్తా ఉన్నాడు. మేము విదేశాల్లో ఉన్నటువంటి స్విస్ బ్యాంక్ లో ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలలో లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తామని ప్రగల్భాలు పలికినటువంటి మోడీ మన కరెన్సీ నోట్లను రద్దు చేశాడు. ఎందుకు రద్దు చేస్తానవే అంటే ఈ నల్లధనం, దొంగ నోట్లు అన్ని బ్లాక్ మార్కెట్ లో ఉన్నటువంటి డబ్బంతా వచ్చి మన బ్యాంకులల్లో ప్రజల ఖాతాలలో జమ అవుతుందని చెప్పిండు. కానీ ఒక్క రూపాయి కూడా నల్లధనాన్ని వెలికి తీయలే. ఆ నోట్ల రద్దులో అష్ట కష్టాలు పడ్డది మళ్ళా మనమే, సామాన్య ప్రజానికం. ఇవాళ డిజిటలైజేషన్ చెప్తున్నటువంటి మోడీ ఇవాళ మనం అంతా గూగుల్ పేలు, ఫోన్ పేలు, చిన్న చిన్న కిరాణా షాపులు, చిన్న చిన్న పాంటేలాలు, ఒక క్యూఆర్ కోడ్, స్కానర్ దాకా అలవాటు పడ్డాక నిన్నటికి నిన్న ఈ డిజిటల్ లావాదేవీల పైన పన్నులు వేస్తామంటున్నాడు. మరి ఎవరికి లాభం? 2000 పైచీలకు ట్రాన్సాక్షన్ జరిగితే ఇటు కొన్నోనికి అటు అమ్మినోనికి పన్ను. ఇది మళ్ళా తీసుకపోయి కార్పొరేట్ సంస్థలకు అట్టగట్టడానికే. ఇవాళ అంతా క్యాష్ విధానం అని తీసుకొచ్చి మనల్ని నేను డిజిటల్ పరిపాలన అందిస్తున్నటువంటి ప్రగల్భాలు మోడీ మళ్ళీ ఇవాళ మన పైన పన్నుల భారం రుద్దడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వీటన్నింటినీ ఎండగట్టడానికి, వీటన్నింటినీ ప్రజలలోకి తీసుకెళ్లడానికి భారత కమ్యూనిస్టు పార్టీగా మనం ఈ ప్రచార జాథాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రచార జాథాలను ముగించుకొని సెప్టెంబర్ 1వ తేదీన వీటన్నిటిపైన ఢిల్లీ నిర్వహించి ఆ పాలనకు, మోడీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనకు చర్మగీతం పాడే విధంగా మన కార్యక్రమం రూపొందించుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మనందరం ఈ మోడీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలలోకి తీసుకెళ్లి వాటికి సంబంధించినటువంటి తగిన బుద్ధి చెప్పే వరకు మన కార్యాచరణ రూపొందించుకునే విధంగా మనం ముందుకెళ్లాలని మీ అందరికీ విజ్ఞప్తి